ఈ యొక్క సభలో ఉన్న కార్పొరేటర్లు ఈయన కుర్చీ పీకేస్తారనో మరి ఏమి భయం పట్టుకుందో కానీ ఈ కుర్చీలో ఆయన మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, గత 8 సంవత్సరాల నుంచి ఇదే వ్యక్తి, ఇదే పెద్ద మనిషి ఇదే కుర్చీలో కూర్చొని రైట్ ఒక ఎమ్మెల్యేను లెఫ్ట్ ఒక ఎమ్మెల్యేను కూర్చోబెట్టుకొని ఈయన ఈ యొక్క సమావేశాలు పెట్టారు. మీరు పక్కన మేయర్ చుట్టూ కూడా తిప్పు, మేయర్ చుట్టూ కూడా మేయర్కి ఇల్లేనంటే చూపించు, ఇల్లు కూడా చూపించు. ఓకే పోడియం అన్న మన పాయింట్ క్వశ్చన్ లవ్గా పెట్టుకున్నా. పోడియం వద్దకు చొచ్చుకొచ్చి నిరసన కూర్చున్నా వైసీపీ మహిళా కార్యక్రమం. మేయర్కి మద్దతుగా నిరసన, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నిరసన, ఎమ్మెల్యేకి మద్దతుగా నిలబడ కింద పోడియం దగ్గర కింద కూర్చున్న కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు పట్టుకుని ఉండాలి. సమావేశం నిర్మించాలి. ప్రజా సమస్యల ముఖ్యం. ఇక్కడ ప్రజా శ్రేయస్సు కోసం వస్తున్నారు, సొంత అజెండా కోసం రాలేదు. వెంటనే ఈ కార్యక్రమం జరపాలా, ఈ కార్యక్రమం జరపాలా, ఈ కార్యక్రమం అజెండా కావాల్సిందే. నిరసన రాలేదు, అజెండా జరపాలా, ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అజెండా
కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కుర్చీ వివాదం మరోసారి కార్పొరేషన్ సమావేశాన్ని కుదిపేసింది. మేయర్కు మాత్రమే పోడియంపై కుర్చీ వేశారు. దీంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేయలేదు. భారీగా తన కార్యకర్తలతో ర్యాలీగా కార్పొరేషన్ ఆఫీసుకు చేరుకున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిలబడి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాబస్తాగా జరుగుతుందని చెప్పవచ్చు. అంటే సమావేశ మందిరంలోకి మొదటిగా చేరుకున్నటువంటి మేయర్ సురేష్ బాబు చేరుకున్నారు. అయితే కార్పొరేటర్లు మాత్రం ఇంకా మరికొంతమంది చేరుకోవాల్సి ఉంటుంది. కాకపోతే కడప ఎమ్మెల్యే మాధవి మాత్రం తన అనుచర వర్గంతో కలిసి సమావేశ మందిరంలోకి వచ్చారు. కాకపోతే వేదిక పైన ఆమెకు సీటు కేటాయించలేదు అన్నటువంటి అంశం పైన ఆమె నిరసన తెలుపుతూ వేదిక పైన ఇంటికి ప్రసంగం చేస్తూ ఉంది. ఆమెకు మద్దతుగా ఓ మహిళకు ఇలాంటి అవమానం చేస్తారా అంటూ మహిళా కార్పొరేటర్లు సంబంధించినటువంటి ఆమెకు నిరసన తెలియజేస్తారు. అదే విధంగా మేయర్ కు కూడా మద్దతుగా వైసీపీ మహిళా కార్పొరేటర్లందరూ కూడా పోడియం వద్దకు పొచ్చుకొని పోయారు. పోడియం వద్ద మేయర్ సమక్షంలోనే అందరూ కూడా పోడియం కింద కూర్చొని నిరసన తెలియజేస్తూ వస్తున్నారు. అలాగే అటు వైసీపీ ఇటు టీడీపీ అంటే ఇరువురు కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాక్ వివాదం చోటు చేస్తూ ఉంది. మైక్ మాకు కావాలంటే మాకు కావాలి, మేము ప్రసంగించాలంటే మేమంటూ ఒకరికొకరు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యే మాత్రం తను ఓ మహిళగా ఉన్నాను, మహిళను ఇలా అవమానపరచడం పట్ల సమాజానికి మంచి పద్ధతి కాదు అంటే ఆమె తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఆ ప్రసంగాన్ని మొదలుపెట్టినటువంటి వెంటనే మేయర్ సైతం ఆమె ప్రసంగానికి అడ్డుపడుతూ ఈ మున్సిపల్ అజెండా ప్రకారము అజెండాను ప్రకటించాలి, ఆ తర్వాతే ప్రసంగం అనేటువంటిది ఉంటుందని ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ యొక్క క్రమంలో అటు ఆమెకు మద్దతుగా 8 మంది వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళినటువంటి కార్పొరేటర్లు ప్లెకెట్స్ పట్టుకుని నిరసన దిగారు. అయితే అందరూ కూడా పోడియం వద్దకు చేరుకున్నటువంటి తరువాత వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా పోడియం వద్దకు చేరుకున్నారు. పోడియం వద్ద ఇప్పుడు చూసినట్లయితే పూర్తి స్థాయి ఒక గందరగోళ వాతావరణం అనేటువంటి ఉంది. ఎందుకంటే అటు రెండు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఎటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని చర్చ అనేది కాకుండా ఇక్కడ పూర్తిగా ఒకరిపై ఒకరు ఆరోపణ చేసినట్టు జరుగుతూ వస్తుంది. ప్రధానంగా వైసీపీ చేసినటువంటి వాళ్ళ అవినీతి కార్యక్రమాలను ఎమ్మెల్యే ఎంతకట్టే కారణంగా వాళ్ళు ప్లేషార్ట్ సైతం ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఒక మహిళా పేరుతో 4 అంతస్తుల భవనానికి ఏ విధంగా మీరు టౌన్ ప్లానింగ్ అప్రూవల్ ఇచ్చారంటే కూడా మొదటిగా ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అదే దానికి ధీటుగా వైసీపీ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే తన ప్రసంగాన్ని మాట్లాడాలంటే మొత్తం కార్పొరేటర్లు మాట్లాడాలి, కార్పొరేటర్ల ప్రసంగం తర్వాతనే ఎమ్మెల్యేకి అవకాశం ఇస్తామని చెప్పి వారు కూడా వాదిస్తూ వస్తున్నారు. ఏదైనా అంశం ఉంటే వారు రాజకీయంగా తెలియజేసినట్లయితే తాము ఖచ్చితంగా మున్సిపల్ తరఫున చేపట్టినటువంటి అభివృద్ధి పైన చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా వైసీపీ కార్పొరేటర్లు వాదన చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా అటు ఈ మధ్య కాలంలోనే దాదాపు వైసీపీని వీడి టీడీపీలో చేరినటువంటి 8 మంది కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యేకి మద్దతుగా ఒక పక్క నుంచి వాదిస్తూ ఉంటే మరొక పక్క అంటే వైసీపీకి సంబంధించిన మహిళా కార్పొరేటర్లు, పురుష కార్పొరేటర్లు సో వీళ్ళందరూ కలిసి మేయర్ తరఫున వాదిస్తున్నారు. ఈ కార్పొరేటర్ల మధ్య అనేటువంటిది అటు 8 మంది ఇచ్చాడినటువంటి 30 మంది కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం అనేటువంటిది ఇక్కడ జరుగుతోందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా మా పార్టీకి మనం చూస్తున్నాం అక్కడ ఒక కార్పొరేటర్ పైన దాడి చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం లైవ్ లో ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎందుకంటే టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా వైసీపీ కార్పొరేటర్లు తలపడుతున్నటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళ మధ్య కూడా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ అనేటువంటి వ్యక్తి పైన మరొక సంబంధించిన వాళ్ళపైన ఇదే ఇక్కడ తోపులాటనేటువంటి జరుగుతూ వస్తుంది. అయితే ఇక్కడ వెంటనే అక్కడే ఉన్నటువంటి కార్పొరేటర్లు ఆ యొక్క వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తూ వస్తున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్య కుర్చీ గోళ అనేటువంటి తీవ్ర స్థాయికి చేరింది. ఈ కుర్చీ గోళలో భాగంగానే గత నెల 7వ తేదీన జరగాల్సినటువంటి మున్సిపల్ సర్వసభ్య సమావేశం అర్థాంతరంగా వాయిదా పడింది. ఆ సమావేశాన్ని తిరిగి ఈ రోజు నిర్వహించడం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ ఈ సమావేశాన్ని సజావుగా నిర్వహించడం కోసం మాకు పూర్తి స్థాయి ప్రొటెక్షన్ కావాలి అని ఇప్పటికే మేయర్ తో పాటు వైసీపీ నేతలందరూ కూడా కడప జిల్లా ఎస్పీకి సైతం రిప్రజెంటేట్ చేశారు. ఆ నేపథ్యంలో భారీ పోలీసు బలగాలను ఇక్కడ ఏర్పాటు చేసినప్పటికీ కూడా సభా భవనం బయట వరకు మనం తీసుకున్నట్లయితే భారీగా ర్యాలీగా వచ్చినటువంటి టీడీపీ వాళ్ళందరూ కూడా బయటనే వాళ్ళందరినీ ఆపేశారు. ఈ క్రమంలో టీడీపీ పోలీసుల మధ్య కాసేపు తోపులాట సైతం జరిగింది. అయితే ఇప్పుడు సభావేట మందిరంలో కూడా అటు వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధంతో పాటు తోపులాట అనేటువంటి జరుగుతూ వస్తుంది. కానీ కార్పొరేటర్లు మాత్రం ఈ అంశాన్ని తాము చర్చించడానికి అవకాశం ఇవ్వాలా అని ఒక వర్గం పట్టుబడితే మరొక వర్గం మా డిమాండ్లను తీర్చాలి
కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడే తోపులాట అనంతరం మనం చూసినట్లయితే జై చాంబర్ ఎదుట పోడియం ఎదుట వైసీపీ కార్పొరేటర్లు కూడా నిరసన తెలియజేస్తూ పోడియం ఎదుట బైఠాయించినటువంటి పరిస్థితి మనం లైవ్ లో చూడొచ్చు. ఎందుకంటే అటు టీడీపీ కార్పొరేటర్లు 8 మందితో పాటు ఎమ్మెల్యే, అదేవిధంగా వైసీపీ మేయర్ తో పాటు కార్పొరేటర్ల మధ్య మాటల తోటాలనేటువంటివి తీవ్ర స్థాయికి పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఒకరిపైన ఒకరు నిరసన తెలియజేస్తూ ఆ పోడియం ఏదైతే అంటే మనం చూసినట్లయితే సభా వేదికలో కూర్చోకుండా అంటే వారికి కేటాయించినటువంటి సీట్లలో కాకుండా పోడియం వద్దకు కూర్చుంది. పోడియం వద్ద వాళ్ళు కూర్చొని నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు.